అమేథీలో రాహుల్ గాంధీ పోటీపై ఉత్కంఠ వేడటం లేదు. వాయనాడ్లో పోలింగ్ పూర్తి కాగానే అమేథీపై ప్రకటన ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ కావాలనే గోప్యతను పాటిస్తోందా? అమేథీ రాయ్బరేలీపై హస్తం వ్యూహం ఏంటి? కాంగ్రెస్ కంచుకోటలు అమేథీ రాయ్బరేలీ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆ పార్టీ సస్పెన్స్ కొనసాగిస్తోంది. శనివారం సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీలో ప్రియాంక వాద్రా పోటీ చేయాలని ప్రతిపాదించింది. తుది నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వదిలేసింది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దీనిపై హింట్ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం నోరు మెదపడం లేదు. ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయండి అంటూ దాటవేస్తోంది. కాగా అమేథీ విషయంలో 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోందనే మాట వినిపిస్తోంది. 1981లో నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతే కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. రాజీవ్ గాంధీని అమేథీ బరిలో దించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందంటున్నారు పార్టీ సీనియర్లు. సార్వత్రిక ఎన్నికల 5వ దశలో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్ జరగనుంది. మే 3న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. మే 1న అమేథీలో రాహుల్ గాంధీ పోటీపై ప్రకటన. అదే రోజు నామినేషన్ దాఖలు చేసేలా కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. రాహుల్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ను వచ్చే వారం మే 1, 3వ తేదీలను ఖాళీగా వదిలేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు రాయ్బరేలీ నుంచి పోటీకి ప్రియాంక వాద్రా అంగీకరించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మే 3న ఆమె నామినేషన్ వేస్తారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక వాద్రా ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీలో ప్రియాంక వాద్రా ఎలక్షన్ అరంగేట్రం అనివార్యమైంది. మొదటి జనరల్ ఎలక్షన్ నుంచి రాయ్బరేలీలో మొత్తం 17 సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. మరి ఈ సాంప్రదాయాన్ని ప్రియాంక కొనసాగిస్తారా? అమేథీలో 2019 ఓటమికి రాహుల్ గాంధీ బదులు తీర్చుకుంటారా? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.